ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ నిన్న రాత్రి జూలై 18న ఆయన మరణించారు. ఆయన ఎప్పటినుంచో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎప్పటినుంచో ఆయన హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారు. చివరిగా నిన్న రాత్రి ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. ఇంకా ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటే ఎన్నో ఐకానిక్ సినిమాలున్నాయి. ఆయన ఐకానిక్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. 'ఆది' సినిమాలో తొడగొట్టు చిన్న ఈ డైలాగ్ అనేది ఎంత ఐకానికో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్చువల్లీ ఆయన ఏంటంటే ఆయనకి షుగర్‌తో పాటు బీపీ కూడా ఉంది. సో 2 కంట్రోల్ అవ్వకపోవడం వల్ల సో బాడీలో 90% ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంకా ట్రీట్మెంట్‌కి కూడా సహకరించలేదని డాక్టర్స్ అయితే వెల్లడించారు. ఆయన ప్రస్తావన గురించి మాట్లాడుకుంటే ఆయన మొదట 'జంతర్ మంతర్' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్వర్గస్థులు నటుడు శ్రీహరి ఆయనకి ఇంకా ఫిష్ వెంకట్‌కి చాలా మంచి అనుబంధం ఉండేది. సో ఈ అనుబంధంతోనే ఆయన డైరెక్టర్ వివి వినాయక్‌కి పరిచయం చేశారు. అలా అప్పటినుంచి ఫిష్ వెంకట్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస పెట్టి చాలా సినిమాలు చేశారు. కమెడియన్‌గా అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. అంటే విలన్ వెనకాల మనుషుల్లాగా అలా ఎన్నో రోల్స్ చేశారు ఆయన. అయితే ఏంటంటే ఆయన ఎప్పటినుంచో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఏంటంటే అప్పుడు ఈవెన్ ఎంతో మంది దాతలు కూడా అంటే సినీ ఇండస్ట్రీ నుండి కొంతమంది దాతలు వచ్చి ఆయనకి హెల్ప్ చేశారు. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈ విషయం మొదటగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 2 లక్షల ఆర్థిక సహాయం చేసినట్టు వెల్లడించారు. ఎవరు సమస్యల్లో ఉన్నా సరే ఆయన మొదటగా స్పందించేది ఆయనే కాబట్టి ఇప్పటికీ అంటే ఒకప్పుడు పాలిటిక్స్ లో లేరు కాబట్టి వెంటనే స్పందించే వాళ్ళు అనుకుంటారు. పాలిటిక్స్ లో ఉన్నా సరే ఎంతో తొందరగా స్పందించి 2 లక్షల ఆర్థిక సహాయం చేయడం అయితే జరిగింది. అట్ ది సేమ్ టైం గబ్బర్ సింగ్ గ్యాంగ్ కూడా ఈవెన్ గబ్బర్ సింగ్ సినిమాలో చూసుకుంటే అంత్యాక్షరి ఆ సీన్ ఏదైతే ఉందో అది ఎంత ఐకానిక్ అంటే ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంకా లాస్ట్ పంచ్ మందైతే కిక్కే వేరబ్బా అని అత్తారింటి దారేది డైలాగ్ ఉంది కదా. సో ఆ అంత్యాక్షరి సీన్ లో కూడా ఆయన లాస్ట్ సీన్ ఉంటది. అసలు ఆ సీన్ అయిపోయేటప్పుడు నిజంగా అది ఎంతో ఐకానిక్ సీన్ అది. అండ్ ఈవెన్ గబ్బర్ సింగ్ గ్యాంగ్ అప్పట్లో ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఆ గ్యాంగ్ కూడా కొంతమంది ఆర్థిక సహాయం చేశారు. అట్ ద సేమ్ టైం మాస్కా దాస్, విశ్వక్ సేన్ కూడా ఆర్థిక సహాయం చేశారు. ఏదేమైనా సరే తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి హాస్య నటుడిని కోల్పోయిందనే చెప్పాలి. ఆయన ఎన్నో సినిమాలు 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' గాని, 'డీజే టిల్లు' గాని, 'ఆది' ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. మొదటిగా ఆయన పేరు వెంకటేష్. అయితే ఏంటంటే ఆయన ముషీరాబాద్ లో చేపల వ్యాపారం చేస్తుండేవాళ్ళు. సో అలా ఆయనకి స్వర్గస్థులు నటుడు శ్రీహరితో పరిచయం ఉండడం వల్ల అలా ఆయన దర్శకుడు వివి వినాయక్ పరిచయం చేయడంతో అలా ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. అలా ఆయన పేరు ఫిష్ వెంకట్ గా మార్చుకుని అప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిజంగా ఆయన మరణం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని లోటు. అంటే ఎప్పటి నుంచో ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే చాలా వరకు ఆ బాడీలో ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సహకరించలేదు. సో దీని కారణంగా ఏంటంటే ఆయన మరణించడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలకి మెచ్చి మంత్రి వాకిట శ్రీహరి ఆయన కూడా ఇంకా ఫిష్ వెంకట్ కి ఆర్థికంగా గాని వైద్య పరంగా గాని మేము సహాయం చేస్తా ఉన్నారు. ఇలా చెప్పిన తర్వాత ఈలోపే ఆయన మరణించడం జరిగింది. ఇంకా ట్రీట్మెంట్ కి సహకరించక మరణించడం జరిగింది. అయితే దాతలైతే ముందుకొచ్చారు కానీ ఇదంతా జరిగింది. ఆయన కుటుంబం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. కుటుంబం గాని, స్నేహితులు గాని, అత్యంత సన్నిహితులు ఇంకా శ్రేయోభిలాషులు ఎంతో మంది ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో మంది ఇప్పుడు శోక సంద్రంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులతో పాటు. ఆయన కామెడీ టైమింగ్ మెచ్చిన కొంతమంది సినీ ప్రేక్షకులు కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. ఏదేమైనా సరే తెలుగు చిత్రసీమ ఒక మంచి హాస్య నటుడిని కోల్పోయింది. ఆయన రోల్ ని ఎవరు రీప్లేస్ చేయలేరనే చెప్పాలి. ఆయన కామెడీ టైమింగ్ కానీ నిజంగా ఆయన డైలాగ్ డెలివరీ కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్స్ తర్వాత జనరేషన్ లో కూడా వస్తారు. కానీ ఆయన ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరనే చెప్పొచ్చు. ఆయన ఆత్మక శాంతి చేకూరాలని మా ఛానల్ తరపున కోరుకుంటూ నమస్కారం.